ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారియో విల్ ట్రై టు అండర్స్టాండ్. సో బేసిక్గా మనం ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ ఉంటాయి కదా. సో ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ వీటిని ఐఆర్ అంటారు. సో బై డిఫాల్ట్గా మీరు ఏడిఎఫ్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఆటో రిజాల్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైం అనేది బై డిఫాల్ట్ వస్తుంది. ఓకే, ఇది మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో వాటితో పాటు మనకి కొన్ని ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో వాటిలో అజూర్ సెల్ఫ్ హోస్టెడ్, అజూర్ ఎస్ఎస్ఐఎస్, ఎయిర్ ఫ్లో. ఐ థింక్ ఇది కొత్తగా క్రియేట్ చేశారు, ఒక 6 months బ్యాక్ ఇది లేదు. ఐ థింక్ దట్ ఇట్స్ ప్రివ్యూ వర్షన్ ఉంది. ఓకే, సో మనమైతే అజూర్ సెల్ఫ్ హోస్టెడ్, అజూర్ ఎస్ఎస్ఐఎస్ ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అజూర్ సెల్ఫ్ హోస్టెడ్. ఓకే, సో దీంట్లో కూడా మనకి సో అజూర్ ఉంది, సెల్ఫ్ హోస్టెడ్ ఉంది, లింక్డ్ సెల్ఫ్ హోస్టెడ్ ఉంది. ఓకే, సో మనం అజూర్ ఇంటిగ్రేషన్ రన్ టైం క్రియేట్ చేయొచ్చు, సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైం క్రియేట్ చేయొచ్చు, అలానే లింక్డ్ సెల్ఫ్ హోస్టెడ్ కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఏంటి ఇది అజూర్లో ఇది. అలా కాకుండా అజూర్ ఎస్ఎస్ఐఎస్ అనుకోండి, మీరు ఎస్ఎస్ఐఎస్ ప్యాకేజెస్ని సో కాల్ చేసుకోవాలన్నా సరే మనం ఇది ఇంటిగ్రేషన్ రన్ టైం అనేది ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం వీటి గురించి డిస్కస్ చేసిన తర్వాత విల్ టాక్ అబౌట్ దిస్ వన్. ఓకే, సో మనకి ఆల్రెడీ మీకు డౌట్ అవ్వచ్చు, ఆల్రెడీ మనకి ఆటో రిజాల్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైం ఉంది కదా, మళ్ళీ ఇది ఎందుకండి. ఓకే, సో మనం క్రియేట్ అంటే కస్టమ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది బై డిఫాల్ట్గా వచ్చింది. మీకు కావాలనుకుంటే వీ కెన్ క్రియేట్ వన్ మోర్ ఆల్సో, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తాను, కంటిన్యూ, పేరు ఏదైనా సో కస్టమ్ ఇంటిగ్రేషన్ రన్ టైం. ఓకే, రన్ టైం. సో మీరు డిస్క్రిప్షన్ కావచ్చు, టైపు ఇది ఆటో రిజాల్వ్ ఏదైనా పెట్టుకోవచ్చు. అలానే వర్చువల్ నెట్వర్క్ ఏంటి, డేటా ఫ్లో రన్ టైము, నేనైతే కంప్యూటర్ సైజ్ స్మాల్ తీసుకున్నాను. ఇలా మనం కొన్ని సెట్టింగ్స్ అనేది ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్కోర్స్ బై డిఫాల్ట్గా వస్తాయి. సో దాని తర్వాత క్రియేట్, దాట్స్ ఇట్. ఓకే, మనకి ఇంటిగ్రేషన్ రన్ టైం అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, సో కస్టమ్ ఇంటిగ్రేషన్ టైం, టైప్ ఏంటి అజూర్, సబ్ టైప్ పబ్లిక్, స్టేటస్ రన్నింగ్. ఇలా మనకి సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి ఇంటిగ్రేషన్ రన్ టైం అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం లింక్డ్ సర్వీసెస్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇంతకుముందు లింక్డ్ సర్వీసెస్ ఉన్నాయి కదా, అజూర్ బ్లాబ్ స్టోరేజ్, అజూర్ ఏడిఎల్ఎస్ జెంట్ అండ్ సీక్వల్ డిబి. ఈ 3 ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ కూడా దేన్ని బేస్ చేసుకుని అంటే దీన్ని బేస్ చేసుకుని క్రియేట్ చేశాను. బట్ ఇప్పుడు నేను ఒక లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేస్తున్నాను, అది దేన్ని బేస్ చేసుకుని అంటే ఇప్పుడు ఒక ఇంటిగ్రేషన్ రన్ టైం క్రియేట్ చేస్తాను కదా, దాన్ని బేస్ చేసుకొని చేస్తాను. ఓకే, లెట్స్ సీ దట్ లింక్డ్ సర్వీస్ అజూర్ బ్లాబ్ స్టోరేజ్, కంటిన్యూ, పేరు ఏదైనా ఇద్దాం, కస్టమ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజ్ చేసుకోవాలి, కనెక్ట్ వయా ఇంటిగ్రేషన్ రన్ టైం. అంటే ఈ లింక్డ్ సర్వీస్ని ఏ ఇంటిగ్రేషన్ రన్ టైం ద్వారా కనెక్ట్ అవ్వాలి. మనమైతే కొత్తగా క్రియేట్ చేసిన దాన్ని ఇద్దాం, కస్టమ్ ఇంటిగ్రేషన్ రన్ టైం అనేది. దాని తర్వాత సబ్స్క్రిప్షన్, దాని తర్వాత స్టోరేజ్ అకౌంట్, ఇలా మనం ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో దాని తర్వాత టెస్ట్ కనెక్షన్, అంటే ఆ కనెక్షన్ ప్రాపర్గా ఉందా లేదా టెస్ట్ చేయండి. కనెక్షన్ సక్సెస్, క్లిక్ ఆన్ క్రియేట్. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ లింక్డ్ సర్వీస్ అనేది కూడా క్రియేట్ చేస్తాం. చూడండి, లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసాం కదా. సో ఏదైతే అజూర్, ఇది అజూర్ బ్లాబ్ స్టోరేజ్ కస్టమ్. సో ఏదైతే మనం లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేస్తామో ఈ లింక్డ్ సర్వీస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, సో ఈ ఇంటిగ్రేషన్ రన్ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, అలానే మనం ఒక సో పైప్ లైన్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకే, డేటా సెట్ ఇవి కూడా క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఒక డేటా సెట్ క్రియేట్ చేద్దాం, న్యూ డేటా సెట్, అజూర్ బ్లాబ్ స్టోరేజ్, కంటిన్యూ, సిఎస్వి, కంటిన్యూ, పేరు ఏదైనా ఇద్దాం, సో డేటా సెట్ లింక్డ్ సర్వీస్. చూడండి, ఇక్కడ 2 ఉంటే నేను కస్టమ్ తీసుకున్నాను, ఇప్పుడు క్రియేట్ చేసి కదా దాన్నే తీసుకున్నాను. సో దాని తర్వాత ఫస్ట్ ఇది హెడర్, బ్రౌజ్, సోర్స్ డేటా ఫైల్స్, సో టెక్స్ట్ డేటా ఫైల్స్, డిపార్ట్మెంట్, దాట్స్ ఇట్. చూడండి,
సో ఇలా మనం ఏంటంటే సో డేటా సెట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, అలానే డెస్టినేషన్ డేటా సెట్ కూడా క్రియేట్ చేద్దాం. న్యూ డేటా సెట్, సో అజూర్ బ్లాబ్ స్టోరేజ్, సిఎస్వి, కంటిన్యూ. సో పేరు మార్దాం, టార్గెట్ డేటా సెట్, లింక్డ్ సర్వీస్. సో ఫస్ట్ హెడర్, బ్రౌజ్, సోర్స్ డేటా ఫైల్స్. సో నేను ఫోల్డర్ ఇవ్వటం లేదు, ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, కస్టమ్ ఏడిఎఫ్ డేటా. ఓకే, సో ఫైల్ నేమ్ అనేది ఆటోమేటిక్గా సోర్స్లో ఏదైతే ఉందో సేమ్ అదే వస్తుంది అనమాట. ఇలా ఒక టార్గెట్ డేటా సెట్ అలానే డెస్టినేషన్ డేటా సెట్ రెండు కూడా కస్టమ్ ఇంటిగ్రేషన్ రన్ టైం అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఓకే, క్లిక్ అని ఓకే, దాట్స్ ఇట్. ఇప్పుడు ఒక పైప్ లైన్ కూడా క్రియేట్ చేద్దాం. రైట్ క్లిక్, న్యూ పైప్ లైన్, పేరు ఏదైనా వచ్చు, నో ప్రాబ్లం. సో టెస్ట్. ఓకే, సో దాని తర్వాత సో కాపీ యాక్టివిటీ తీసుకున్నాం, కాపీ, ఇక్కడ పేరు మార్దాం, డేటా మూవ్మెంట్ కదా, స్పెల్లింగ్ తప్పు. ఓకే, సో ఇప్పుడు సోర్స్ టార్గెట్ రెండు కూడా ప్రాపర్గా ఇద్దాం. సోర్స్ వచ్చేసరికి సోర్స్ డేటా సెట్, టార్గెట్ వచ్చేసరికి సో టార్గెట్ డేటా సెట్. ఇలా మనం ఏంటంటే కాన్ఫిగర్ చేసాం అనమాట. సో ఇప్పుడు వ్యాలిడేట్, దాని తర్వాత డీబగ్. చూద్దాం ఇది ఫెయిల్ అవుతుందో వర్క్ అవుతుందో, ఐ డోంట్ నో, లెట్స్ సీ దట్. ఓకే, సక్సెస్ అయింది కదా, చెక్ చేద్దాం. సో కస్టమ్ ఏడిఎఫ్ చూడండి, టైం స్టాంప్ ఇప్పుడే కదా. సో కావాలంటే డేటా కూడా చూద్దాం. అఫ్కోర్స్ డబుల్ కోట్స్ రావచ్చు ఫస్ట్. ఓకే, రాలేదా, వెరీ గుడ్. ఓకే, సో ఇలా మనం ఏంటంటే సో ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్కి ఫైల్ అనేది మూవ్ చేసాం. ఇది మనకు తెలిసిందే కాపీ డేటా యాక్టివిటీ. కాకపోతే ఇక్కడ కొత్తగా ఏంటంటే మనకు ఒక ఇంటిగ్రేషన్ రన్ టైం క్రియేట్ చేసి, ఈ ఇంటిగ్రేషన్ రన్ టైం మీద లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసి, ఆ లింక్డ్ సర్వీస్ మీద డేటా సెట్స్ క్రియేట్ చేసి, ఆ డేటా సెట్స్ ఉపయోగించుకొని మనం ఫైల్ని ఒక కంటైనర్లో ఉన్న ఒక ఫోల్డర్ నుంచి వేరే ఫోల్డర్కి మూవ్ చేయడం జరిగింది అనమాట. ఇలా మనకి లింక్డ్ సర్వీస్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్స్ అనేది కూడా చాలా ఉపయోగపడతారు. మీరు ఆన్ ప్రిమిసెస్తో కనెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా సో ఇంటిగ్రేషన్ సెల్ఫ్ హోస్టెడ్ ఇంటిగ్రేషన్ రన్ టైం ఇన్స్టాల్ చేసి ఆ సిస్టంలో కాన్ఫిగర్ చేస్తేనే అప్పుడు మాత్రం మీరు సో ఆన్ ప్రిమిసెస్లో ఉన్న సీక్వెల్ని కనెక్ట్ అయ్యి మీరు ఏదన్నా డేటా లోడ్ చేయడం కానీ లేదా రకరకాలుగా మీకు కావాల్సిన యాక్టివిటీస్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, అదేంటి అనేది కూడా మనం డీటెయిల్గా విల్ ట్రై టు టాక్ అబౌట్ అప్కమింగ్ వీడియోస్. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ, బాయ్ బాయ్.